పాక్ సరిహద్దులోకి భారీగా ఆర్మీ బలగాలు తరలి వెళ్తున్నాయి. శ్రీనగర్ నుంచి జమ్మూ కశ్మీర్లోని పలు యూనిట్ల నుంచి ఆర్మీ వాహనాల్లో సైనికులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొంత సద్దుమణుగుతున్నప్పటికీ కూడా సీజ్ ఫైర్ వంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటి అనేది మాత్రం ఉత్కంఠగానే కనిపిస్తుంది. ఎందుకంటే పాక్ నిన్న నిర్ణయాలు తీసుకున్న తర్వాత అమెరికా చెప్పిన తర్వాత కూడా ఈ విషయంలో ఉల్లంఘించింది. సో సీజ్ ఫైర్ ఉల్లంఘన చేయడంతో భారత దళాలు మాత్రం పెద్ద ఎత్తున ఇప్పుడు ఏ విధంగా ఒకవైపు సిద్ధమవుతున్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భారీ కాన్వాయ్లంతా కూడా ఇప్పుడు ఒకవైపు యుద్ధ భూమికి సిద్ధంగా వెళ్తూనే ఉన్నాయి. మనం చూస్తున్నాము ఏ స్థాయిలో కాన్వాయ్లు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉందో మనం స్పష్టంగా చూస్తున్నాము. అంటే యుద్ధ భూమిలో రెండు నాకైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు అటు ఆర్మీ ట్రూప్స్ పెద్ద ఎత్తున యుద్ధ భూమిలోకి వెళ్తున్నాయి. మరోపక్క ఎన్టీవీ కూడా అంటే పాకిస్తాన్ ఏ విధంగానైతే సీజ్ ఫైర్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా నమ్మకం లేదు. అందుకోసమే ఎన్టీవీ టీమ్స్ కూడా ఇంకా యుద్ధ భూమిలోనే ఉన్నాయి. ఏం జరుగుతుంది, యుద్ధ భూమిలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మనం చూస్తూనే ఉన్నాం ఏ రకంగా యుద్ధ భూమిలో పరిస్థితులు కొనసాగుతున్నాయనేది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. స్పష్టంగా శ్రీనగర్ నుంచి కావచ్చు మరికొన్ని ప్రాంతాల నుంచి యుద్ధ ట్యాంకులు మొత్తం కూడా బార్డర్ కు తరలి వెళ్తున్నాయి. కెమెరా పర్సన్ సంజయ్ తో కలిసి రాజు, ఎన్టీవీ.